కూటమి ఎట్లా పనిచేస్తుంది అనుకుంటున్నారు? మీరు చంద్రబాబు గారు ఎలా చేస్తున్నారు ముఖ్యమంత్రిగా అంటే ఏమంటారు? మీకు అవగాహన ఉన్న వరకు. అవగాహన ఉన్నవరకంటే చంద్రబాబు అప్పట్లాగా అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు చేశాడు. ఇప్పుడు రాదు, చేయనికి రాదు, రావట్లే. రావట్లేదు. పరిపాలన తెలియదు చంద్రబాబుకు. తెలీదా? ఈ పొజిషన్లో ఎట్లుండాలంటే ప్రజల బట్టి పని చేయలే, ప్రజల బట్టి మంచి పని చేయలే. మీరు వార్తలు అవి చూస్తూ ఉంటారు కదా, జగన్మోహన్ రెడ్డి గురించి ఏమనుకుంటున్నారు? చంద్రబాబు గారి గురించి ఎక్కువగా జనాలు ఏమంటున్నారు? వైఎస్ఆర్ గురించి మంచిగా మాట్లాడారు, జగన్ సార్ గురించి వైఎస్ఆర్ గురించి బాగా మాట్లాడతారు మంచిగా. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో వైఎస్ఆర్ జగనే రావాలి. జగనే రావాలి. ఎందుకని జగనే రావాలి? ఎందుకంటే అభివృద్ధి మంచి పనులు చేస్తాడు పేదవాళ్ళకు, కష్టాలు రాకుండా మంచిగా చూసుకుంటాడు పేదవాళ్ళని. ఏం చంద్రబాబు గారు చేయరా? చేస్తాడు కానీ అనుభవం తెలియదు, అనుభవం అంత అనుభవం తెలియదు. కొంచెం తొందరపడతాడు. ఎవరు జనాలకు మంచి చేస్తారు, చంద్రబాబు జగన్? జగన్ సారే వైఎస్ఆర్ మంచిగా. జగన్ సారే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు గురించి ఏమంటావు? నువ్వు చూస్తూ ఉంటావు కదా వార్తల్లో. చంద్రబాబు గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూటమితో ఉన్నారు, వాళ్ళ పరిపాలన ఎలా ఉంది అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏమో తొందరపడతాడు. ఇప్పుడు ఏవి ప్రజలు ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ప్రేమించాలని తెలియదు. తొందరపడి రప్పున ఆవేశం ఉండదు, తొందరగా ఆవేశం ఉండదు. ఆవేశంలోనే ప్రజలు ఓట్లు వేయరు, రిటర్న్ అవుతారు. ఇట్లా ప్రేమ ఉండాలి మనసులో, ప్రేమించాలి, పేదవాళ్ళని ప్రేమించాలి, ఆక్రమించాలి. అలా పొజిషన్లో ఉన్నప్పుడు ప్రేమగా ఓట్లు వేస్తారు. కానీ అలా లేదు పవన్ కళ్యాణ్కి, లేదా ఆ పొజిషన్ లేదు. తొందరపడతాడు, ఆవేశం ఎక్కువ, దబ్బున మాట్లాడేస్తాడు. మీరున్న తెలంగాణ ఏరియాలో జగన్ గురించి ఏమంటారు? జగన్ గురించి మంచిగా మాట్లాడారు, వైఎస్ఆర్ గురించి జగన్ సార్ గురించి మంచిగా మాట్లాడతారు. అభివృద్ధి బాగా చేస్తాడు, పేదవాళ్ళకు మంచిగా కష్టాలు రాకుండా మంచిగా చూసుకుంటాడు అని. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు గతంలో మీకున్నాయా తెలంగాణలో? తెలంగాణలో లేవు. ఇప్పుడు జగన్ సార్ ఇచ్చిన పథకాలు లేవు, అక్కడ లేవు తెలంగాణలో. మంచిగా ఇచ్చిండు పథకాలు. ఈ పథకాలు కూడా అక్కడ ఉంటే ప్రజలు మంచిగా బాగుపడతారు. మెడికల్ కాలేజీలని పీపీపీ అని ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తున్నారు చంద్రబాబు గారు. అది ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వాలా లేకపోతే గవర్నమెంటే నడపాలా? మీరు చెప్పండి. మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ నడపాలా, ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే మంచిదా? ప్రైవేట్ ఉండకూడదు సార్, ప్రైవేట్ తీసేయాలి. హాస్పిటల్ ఉండకూడదు ప్రైవేట్, హాస్పిటల్ మెడికల్ ఉండకూడదు ప్రైవేట్, అన్నీ గవర్నమెంట్ మీద నడవాలి. అట్లా నడిస్తే ప్రతి మనిషికి స్వచ్ఛంగా పని నడుస్తుంది. ప్రతి ఆపదలు ఉన్నవారికి, యాక్సిడెంట్లు అయిన వారికి, బాధలు ఉన్నవారికి, కష్టాల్లో మంచిగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఇదే అంటున్నాడు, మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వమాకండి, ప్రభుత్వమే నడపండి అని జగన్ అంటున్నాడు. నేను అదే అంటున్నాను, ప్రభుత్వమే నడవాలి. జగన్ నిర్ణయం కరెక్టే సార్. మరి చంద్రబాబు గారు పీపీపీకి అంటే ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తానంటున్నారు మెడికల్ కాలేజీ. ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినా కూడా ప్రజలు బాగుపడరు సార్. ప్రజలు మంచిగా బాగుపడరు, మంచిగా సుఖ సంతోషాలతో ఉండరు.